తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు ఆదా చేయాలని కోరుకుంటారు. అయితే తక్కువ సంపాదన ఉన్నవారు ఇలా చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది తక్కువ మొత్తం పెద్ద నిధిని సృష్టించదని భావించి ఏ పథకంలోనూ పెట్టుబడి పెట్టరు. కానీ వారి ఆలోచన తప్పు. ఎందుకంటే మీరు ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే, అంటే ప్రతి నెల 834 రూపాయలు పిల్లల పేరు మీద జమ చెయ్యడం ద్వారా మీ పదవీ విరమణ నాటికి 11 కోట్ల రూపాయల వరకు నిధిని సృష్టించవచ్చు. తక్కువ పెట్టుబడితో పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద నిధిని సృష్టించాలనుకునే తల్లిదండ్రులకు ఈ ప్రభుత్వ పథకం ఒక గొప్ప ఎంపిక. మార్కెట్లో రాబడి అవకాశాలను పరిశీలిస్తే దీర్ఘకాలికంగా ఎన్పీఎస్ వాత్సల్య పథకం నుండి పెద్ద నిధిని సృష్టించవచ్చు. ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో జమ చేసిన డబ్బును ప్రభుత్వ బాండ్లు, డెట్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందే అవకాశముంది. భారతీయ పౌరుడై 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల పేరుపై ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనికోసం పిల్లలకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉండాలి. ఎన్పీఎస్ వాత్సల్య పథకం అంటే ఏమిటి? ఎన్పీఎస్ వాత్సల్య పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఒక కొత్త ఎంపిక. ఇది సెప్టెంబర్ 2024లో ప్రారంభించారు. ఈ పథకం కింద తల్లిదండ్రులు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న తమ పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో సంవత్సరానికి కనీసం 1000 రూపాయలు పెట్టుబడి తప్పనిసరి. అయితే గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఈ ఖాతా సాధారణ ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాగా మార్చాలి. ఈ పథకం గురించిన ప్రత్యేకత ఏమిటంటే తల్లిదండ్రులు తమ పెట్టుబడిలో ఎంత మొత్తాన్ని ఈక్విటీ, డెట్ ఫండ్స్, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవచ్చు. 11 కోట్ల నిధిని ఎలా సృష్టిస్తారు? ఒక పెట్టుబడిదారుడు ప్రతి సంవత్సరం పిల్లల పేరిట 10,000 రూపాయలు, అంటే నెలకు 834 రూపాయల పెట్టుబడి పెట్టి 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ పెట్టుబడిని కొనసాగిస్తే ఈ నిధిని కాంపౌండ్ చేయడం ద్వారా దాదాపు 11 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చు. అయితే ఈ లెక్కింపు పథకం అగ్రెసివ్ ఆప్షన్ కింద అంచనా వేసిన రాబడిపై ఆధారపడి ఉంటుంది. సగటు రాబడి 12.8% ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. రాబడి 10% ఉంటే అప్పుడు 2.75 కోట్ల రూపాయల నిధి వస్తుంది. రాబడి 11.59% ఉంటే మీరు పదవీ విరమణ చేసే సమయానికి 5.97 కోట్ల నిధి సిద్ధంగా ఉంటుంది. ఇది అంచనా వేసిన రాబడి. వాస్తవ రాబడి మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పథకంలో పెట్టుబడిదారులకు 3 రకాల ఎంపికలు లభిస్తాయి. దూకుడు ఎంపిక అంటే 75% డబ్బు ఈక్విటీలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఇందులో రిస్క్, రాబడి రెండూ ఎక్కువగా ఉంటాయి. మోడరేట్ ఆప్షన్ అంటే 50% డబ్బు ఈక్విటీలో పెట్టుబడి పెట్టబడుతుంది. రిస్క్, రాబడి మితంగా ఉంటాయి. సంప్రదాయవాద ఎంపిక అంటే 25% డబ్బు ఈక్విటీలలో పెట్టుబడి పెట్టబడుతుంది. దీనికి అతి తక్కువ రిస్క్ ఉంటుంది. రాబడి కూడా సాపేక్షంగా స్థిరంగా ఉంటుంది.